టీ20 వరల్డ్ కప్లో చూసుకుంటే సూపర్ 8లో నేడు భారత్ జింబాబ్వే చెన్నై వేదికగా తలపడబోతున్నాయి. తొలి మ్యాచ్లో ఓడినటువంటి ఇరు జట్లకు ఇది చావో రేవో మ్యాచ్గా ఉండాల్సిన టైం, అంటే డై ఆర్ ఫైట్. సో ఖచ్చితంగా అలాంటి మ్యాచ్ అని చెప్పవచ్చు. అయితే ఈ మ్యాచ్ ఫలితాన్ని డూ ఫ్యాక్టర్ శాసించేలా ఉన్నట్లు కూడా క్లియర్గా తెలుస్తుంది. రాత్రి వేళ మంచు ఒకవేళ కురిస్తే బౌలర్లకు గ్రిప్ కష్టమైతే బ్యాటర్లు అక్కడ భారీ స్కోర్ని చేసే అవకాశం కనిపిస్తుంది. దీంతో టాస్ గెలిచినటువంటి టీం ఏదైతే ఉందో చేజింగ్ వైపే సాధారణంగా మొగ్గు చూపించవచ్చు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా పరిస్థితులు ఎలా ఉన్నా సెమీసాస్లో నిలవాలంటే మాత్రం భారత్ ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గెలిచి తీరాల్సిందే. అది కూడా భారీ రన్ రేట్ తేడాతో ఖచ్చితంగా గెలవాల్సిన అంశం. టీ20 వరల్డ్ కప్లో చూసుకుంటే సూపర్ 8లో నేడు భారత్ జింబాబ్వే చెన్నై వేదికగా తలపడబోతున్నాయి. తొలి మ్యాచ్లో ఓడినటువంటి ఇరు జట్లకు ఇది చావో రేవో మ్యాచ్గా ఉండాల్సిన టైం, అంటే డై ఆర్ ఫైట్. సో ఖచ్చితంగా అలాంటి మ్యాచ్ అని చెప్పవచ్చు. అయితే ఈ మ్యాచ్ ఫలితాన్ని డూ ఫ్యాక్టర్ శాసించేలా ఉన్నట్లు కూడా క్లియర్గా తెలుస్తుంది. రాత్రి వేళ మంచు ఒకవేళ కురిస్తే బౌలర్లకు గ్రిప్ కష్టమైతే బ్యాటర్లు అక్కడ భారీ స్కోర్ని చేసే అవకాశం కనిపిస్తుంది. దీంతో టాస్ గెలిచినటువంటి టీం ఏదైతే ఉందో చేజింగ్ వైపే సాధారణంగా మొగ్గు చూపించవచ్చు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా పరిస్థితులు ఎలా ఉన్నా సెమీసాస్లో నిలవాలంటే మాత్రం భారత్ ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గెలిచి తీరాల్సిందే. అది కూడా భారీ రన్ రేట్ తేడాతో ఖచ్చితంగా గెలవాల్సిన అంశం.